తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ఆ తర్వాత స్టైలిష్ విలన్గా మారి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు జగపతి బాబు గారు. ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారి కుమారుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఆయన 1990లో రొమాంటిక్గా ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ను ఏర్పరచుకున్నారు. మధ్యతరగతి భావోద్వేగాలను సహజంగా ఆవిష్కరించే నటుడిగా ప్రేక్షకుల ఆదరణ పొందారు. అయితే హీరోగా కెరియర్ ముగిసే క్రమంలో వరుస పరాజయాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన విలన్ పాత్ర ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ముఖ్యంగా లెజెండ్ చిత్రం ఆయన కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ తర్వాత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, బలమైన క్యారెక్టర్ రోల్స్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతి బాబు గారు ఇటీవల ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ లో తన జీవిత ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను బయటికి వెళ్ళినప్పుడు చాలాసార్లు వేషధారణ మార్చుకుంటూ ఉంటానని, ఒకసారి 45 మినిట్స్ బస్ ప్రయాణం చేసిన తర్వాతే ప్రజలు తనని గుర్తుపట్టారని చెప్పారు. ప్రతి సంఘటనను జీవితంలో ఓ అనుభవంగా తీసుకుంటారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. నటి సౌందర్య మరణ వార్త జీవితంలో తనకు మర్చిపోలేని చెడు సంఘటనగా మిగిలిపోయిందని కూడా చెప్పారు. ఒక సమయంలో తాను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోజుకు 5,000 రూపాయల కోసం టీవీ సీరియల్స్ లో నటించేందుకు కూడా సిద్ధమైన పరిస్థితి వచ్చిందని, ఆ టైంలో లెజెండ్ సినిమా తనకు కొత్త దారిని చూపించిందని, అదే తనకు పునర్జన్మగా భావిస్తున్నానని తెలిపారు. ఇక గ్యాంబ్లింగ్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తాను అప్పుడప్పుడు పేకాట ఆడతానని, కానీ అది డబ్బు కోసమే కాదని స్పష్టం చేశారు. డబ్బు ముందు మనుషుల ప్రవర్తన ఎలా మారుతుందో గమనించేందుకే ఆడతానని అన్నారు. కోట్ల రూపాయల చుట్టూ తిరిగే సమయంలో మనుషుల్లోని అత్యాశ, క్రూరత్వం ఎలా బయటపడుతుందో చూస్తే జీవితం గురించి చాలా నేర్చుకోవచ్చని వ్యాఖ్యానించారు. గొడవల సమయంలో మాటలతో దాడి చేయడం కంటే మౌనం పాటించడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ వైలెన్స్, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ అంటూ తన తత్వాన్ని వెల్లడించారు. అలాగే వృద్ధ డేగా తన పాత గోర్లు, ముక్కు, ఈకలను తొలగించి మళ్ళీ శక్తివంతంగా పునర్జన్మ పొందినట్లే తన జీవితం కూడా అలాంటి మార్పు దశను దాటిందని చెప్పుకొచ్చారు. జగపతి బాబు గారు ప్రస్తుతం అనేక భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ద చిత్రంలో ఆయన అప్పల సూరి పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయన పూర్తిగా భిన్నమైన లుక్లో ప్రేక్షకులు గుర్తుపట్టలేని విధంగా ఉండబోతున్నారని ఫస్ట్ లుక్ ని చూస్తే అర్థమవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రతి పాత్రను ఛాలెంజింగ్ తీసుకుంటున్న జగపతి బాబు గారు పెద్ద సినిమాతో మరోసారి తన నటన వైవిధ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.